ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. హోంమంత్రి అనిత. తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం విమానాశ్రయం ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి పాల్గొని హైవే మొబైల్ వాహనాలకు ఆధునిక బ్రీత్ అనలైజర్ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాలో అధికంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడవద్దని ప్రజలను ఆమె కోరారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం అని ప్రతి టోల్గేట్ వద్ద బ్రీత్ అనలైజర్తో పరీక్షలు నిర్వహించి ప్రమాదాల నివారణకు కృషి చేయబడుతుందని తెలిపారు. రెడీ సార్, రెడీ సార్, సార్ 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 రెడీ సార్. పోలీస్ డిపిఓ కూడా బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిపి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా అక్కడ హోమ్ మినిస్టర్ గారు నన్ను, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారిని, ఎండోమెంట్ మినిస్టర్ గారు మన ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఒక అవగాహన కల్పించడానికి, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయడానికి మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే వెళ్ళే ఏరియా. అరౌండ్ ఒక 10 జాతీయ రహదారులు, 13 రాష్ట్ర రహదారులు ఉన్న ఈ సిటీలో చాలా మంది లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే ఒక 1500 మంది గాయపడమే కాకుండా సుమారుగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బికాస్ ఆఫ్ చాలా మంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం, ఓవర్ కెపాసిటీతో రావడం, అదేవిధంగా రెస్ట్లెస్గా రావటం, నైట్ అంతా ప్రయాణం చేసి రావటం ఒక ఎత్తు అయితే, సెకండ్ అదర్గా మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ మంది డంక్ అండ్ డ్రైవ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు చనిపోవటం. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా, హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి. అంటే అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎందుకు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారని ఒక అనాలిసిస్ కూడా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అనాలిసిస్ తీసుకొని ఒక 3 స్టేజెస్గా దీన్ని నిర్మూలించాలి, దీన్ని అరికట్టాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. దానిలో భాగంగానే ఈరోజు బ్రీత్ అనలైజర్స్ని సుమారుగా ఒక 25 బ్రీత్ అనలైజర్స్ని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం, ఒక 25 సేఫ్టీ వెహికల్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ వెహికల్స్ అదేవిధంగా బ్రీత్ అనలైజర్స్తో కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక డ్రంకన్ స్టేజ్లో ఒక అతను డ్రైవ్ చేసుకుని వచ్చాడంటే అతను ఒక్క ప్రాణానికే కాదండి, అతనితో పాటు సుమారుగా 2-3 ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక యాక్సిడెంట్ చూశారు కర్నూలులో ఒక అతను ఆ టైంలో తాగి వచ్చేటప్పుడు అతను చనిపోయినప్పుడే కాకుండా సుమారుగా 19 మంది చావుకి కారణమయ్యే పరిస్థితి కూడా మనకు కనిపించాం. అంటే ఒక అతను తాగితే అతనికి వచ్చే నష్టం ఏంటోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు, కానీ అది ఎంత విపరీతానికైనా దారి తీస్తుంది, ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికే ఈరోజు పోలీస్ యంత్రాంగం, కలెక్టర్ గారు అందరూ కలవచ్చు చాలా ప్రణాళికాబద్ధంగా దీని మీద ఒక దృష్టి పెట్టి బ్రీత్ అనలైజర్స్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ చెకింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎస్పీ గారిని కూడా నేను అభినందిస్తున్నా. నో హెల్మెట్ నో పెట్రోల్. చాలా మంది హెల్మెట్ అంటే ఇంచుమించు ₹1,00,000 పెట్టి బండి కొనుక్కుంటారు, కానీ ₹300 పెట్టి హెల్మెట్ కొనుక్కుంటారు. అరే హెల్మెట్ పెట్టుకోకపోతే మీ ప్రాణానికి ప్రాబ్లం అంటే కనుక హెల్మెట్ తీసి హెల్మెట్ కూడా బండికి ముందుకు పెడతారు తప్పించి తలకి పెట్టుకోరు. అంటే ఏంది అంటే తల పాడైపోతుందనో రకరకాలైన ఆలోచనలు అంటారు, కానీ ఒక తగిలితే మన తలకి ప్రాబ్లం వచ్చి మళ్ళీ మనం చనిపోతామన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు కొంతమందిలోనే. అంటున్నాను, అందరినీ కాదు. అట్ ద సేమ్ టైం పోలీస్ ఆపితే పోలీస్ అరెస్ట్ చేస్తున్నారు అంటారు. పోలీస్ అక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు వచ్చే మాకు చలనాల వల్ల డబ్బుల గురించే కాదండి, మీ ప్రాణాలు పోతున్నాయని ఒకే ఒక అవగాహనతో భద్రత ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని ఆ బాధ్యతగా తీసుకున్నాం. ప్రజల భద్రత మా బాధ్యతగా తీసుకొని ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆపి హెల్మెట్ల గురించి చలనాలు కట్టండి అన్నా, లేకపోతే ఈ బ్రీత్ అనలైజర్స్ని పెట్టి వాళ్ళు చెకింగ్ చేసినా,
ఇప్పుడు మనకి ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, ఈ రెస్ట్ తీసుకోవాలి, మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయకూడదని చెప్పిన ఏదైనా కూడా ప్రజల భద్రత గురించి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ మీద రోడ్ సేఫ్టీ విభాగంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రీసెంట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని దీని మీద రోడ్డు ప్రమాదాల నివారణ చేయడానికి ఒక మంచి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎస్పీ గారిని, గౌరవ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాను.